యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని వినడానికి ఆసక్తి కలిగి మీరు ఉండాలని కోరుతున్నాను. మీ మనసులో ప్రభుపై కేంద్రీకరించండి. మీ హృదయాలను దేవుని వాక్యం కొరకు సిద్ధపరచండి. అనాలోచనగా ఉండకండి, నిద్రమత్తుగా ఉండకండి. అనాలోచితంగా ఆలోచన చేయకుండా వాక్యం మీద మీ మనసును కేంద్రీకరించాల్సింది కోరుతున్నాను. మరి అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో నుండి మనం పోయిన వారం 37, 6, 7, 8 వచనాలు చదువుకున్నాం. 39వ వచనం కూడా చదువుకున్నాం. ఇంకా చెప్పాలంటే 40వ వచనాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం అనుకుంటున్నాం. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరై రక్షణ పొందులని వారిని హెచ్చరించను. హెచ్చరించను అనే మాట మనము ఒకసారి తలంచుకోవాలి. ఓకే, ఇప్పుడున్నటువంటి కొన్ని పరిస్థితులను చూస్తే టీవీలలో కూడా చాలా ప్రసంగాలు చేస్తున్నారు. ఆ టీవీలకు అలవాటు పడినటువంటి క్రైస్తవులు, సెల్ ఫోన్లో చూసే వాక్యం చూసి చర్చిలు మానేసే క్రైస్తవులు, టీవీలో మేము వాక్యం వింటున్నామని చెప్పేసి సహవాసానికి సంఘానికి రాకుండా ఉండేటువంటి క్రైస్తవుల జీవితాల్లో జరిగే తీవ్రమైన నష్టము ఒకటి ఉంది. ఏంటో తెలుసా? వారిని హెచ్చరిక చేసే లేరు. అంటే వారికి ఒక రెస్పాన్సిబిలిటీ వారిని గురించి తీసుకునే వాళ్ళు లేరు అన్నమాట. హెచ్చరిక చేసే వాళ్ళు ఉండాలి, మనల్ని ప్రోత్సహించే వాళ్ళు ఉండాలి, సేమ్ టైము మనల్ని బలపరిచేవారు, ప్రోత్సహించే వారితో పాటు సేమ్ టైము మనల్ని హెచ్చరిక చేసేవారు ఉండాలి, మనల్ని ప్రశ్నించేవారు ఉండాలి. ఏమయ్యా ఈ వారం చర్చికి రాలేదు, ఎందుకు చర్చికి వెళ్ళలేదు, ఎందుకు రాలేదు అని అడగాలి. ప్రార్థన చేసుకున్నావా, ప్రార్థన చేస్తున్నావా, దేవునితో సంబంధం సరిగా ఉందా, నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది, నీ విశ్వాస జీవితం ఎలా ఉంది అని అడిగే వాళ్ళు కావాలి. హల్లెలూయా. దేవుడు నిన్ను దీవిస్తాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అని చెప్పేదానికి దానికి రెండవ వైపు ఏంటంటే దేవుడు నిన్ను సరి చేసుకోమంటున్నాడు, నువ్వు సరిగ్గా లేవు, నువ్వు చక్కగా ఉండు అని చెప్పే అవసరత కూడా కావాలి. ఇప్పుడు ఇక్కడున్న జనసమూహం ఇంచుమించు 3000 పైగా ఉన్నారు. ఎంతమంది? 3000కు పైగా ఉన్న ప్రజలతో దేవుడు తన సేవకుల ద్వారా మాట్లాడిన మాట ఏంటంటే భూ సంబంధమైన ఆశీర్వాదం గురించి మాట్లాడలేదు, కానీ వారు మార్పు పొందే జీవితం గురించి, మారు మనసు గురించి, ఇంకా చెప్పాలంటే వారు పొందే రక్షణ బాప్తిజం గురించి, నిత్య నరకము నిత్య పరలోకముల గురించి, యేసు రాకడ గురించి ఇక్కడ చెప్పబడిన విషయాలు ఎన్నో ఉన్నాయి ఇందులో. ఇది హెచ్చరిక. హెచ్చరిక అనేది మనం తీసుకోకపోతే ఆశీర్వాదం కూడా మనం కోల్పోతాం. హెచ్చరిక లేకుండా ఆశీర్వాదం లేదు. హెచ్చరికలు దేవుని నుండి వచ్చేటువంటి గద్దింపులు అవి మనల్ని దీవెనలోనికి నడిపిస్తాయి, ఆశీర్వాదంలోనికి నడిపిస్తాయి. హల్లెలూయా. ఆశీర్వాదం అనేది మనం పొందుకోవాలంటే మనం పోయిన వారం ధ్యానం చేస్తాం ఏంటంటే లోబడకుండా ఏ ఆశీర్వాదము రాదు. లోబడటం అని అంటే కొన్నిసార్లు మనల్ని మనమే కోల్పోవడం, కొన్నిసార్లు మనల్ని మనమే పరిత్యజించుకోవడం, మనల్ని మనమే త్యజించుకోవడం. అబ్రహాంతో దేవుడు అన్నాడు, నీవు నేను చూపించే దేశానికి వెళ్ళమన్నాడు. అయితే వెళ్ళేటప్పుడు నువ్వు ఎవరిని విడిచిపెట్టాలి? నీ స్వజనులను, నీ స్వదేశమును విడిచిపెట్టమన్నాడు. కొన్ని విడిచిపెట్టకపోతే కొన్ని మనం పొందుకోలేం, సంపాదించలేం. ఇప్పుడు పరలోకం సంపాదించుకోవాలనుకున్నటువంటి క్రైస్తవులకు కొత్త నిబంధన సంఘానికి విడిచిపెట్టాల్సిన చాలా ఉన్నాయి. ఇవి విడిచిపెట్టను అంటే ఆ విడిచిపెట్టకుండా పరలోకం మనం పొందుకోలేం. భూ సంబంధమైన ఆశీర్వాదాలు కూడా ఉన్నాయి. అయితే దేవునికి లోబడడం ద్వారా ఆత్మ సంబంధంగా దీవించబడుతూ భూ సంబంధంగా కూడా మనం దీవించబడతాం. హల్లెలూయా. కొన్నిసార్లు భూ సంబంధంగా మనం దీవించబడకపోయినా పర్వాలేదు, కానీ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాన్ని మనం కలిగి ఉండాలి. దరిద్రుడైన లాజరు గురించి అందరికి తెలుసు కదా, బీద లాజరు అంటారు కదా. అతడు రోగి, వస్త్రహీనుడు, అతడు అనాథ. నిజంగా భూలోకంలో అతడికి ఏమి లేదు, దరిద్రుడు. ఇక్కడ అలాంటి స్థితిలో ఎవరు లేరులేండి. దేవుని నమ్ముకున్న ఇక్కడున్న వారు ఆనాడు దేవుని నమ్ముకున్న లాజరు లాగా ఎవరు లేరు. మరి ఆయన అనాథగా, దీనుడుగా, వస్త్రహీనుడుగా, రోగిగా, దరిద్రుడుగా, అన్ని కోల్పోయిన వ్యక్తిగా భూమి మీద కనబడుతున్నా అతడు ఏం కలిగి ఉన్నాడు? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాన్ని కలిగి ఉన్నాడు, దేవుని యొక్క రక్షణ కలిగి ఉన్నాడు. అతని జీవితాన్ని మనం చూసినప్పుడు ఈ లోకంలో తీర్పు తీర్చేయచ్చు, లోక సంబంధంగా అతన్ని మనం తీర్పు తీర్చేయచ్చు. కానీ లోక సంబంధంగా తీర్పు తీర్చడానికి దేవుని యొక్క ఆశీర్వాదం అతను పొందుకున్నాడు, అది మనం చూడాలి. ఇంకొక వ్యక్తి ఉన్నాడు, భూ సంబంధంగా అన్ని కలిగి ఉన్నాడు, కానీ దేవుని కలిగి లేడు.
కొన్నిసార్లు హెచ్చరికలు ఎలా ఉంటాయంటే, మనకు వచ్చేటువంటి శిక్షలు కావచ్చు, మనకు వచ్చే శోధన కావచ్చు, కష్టం కావచ్చు, శ్రమ కావచ్చు, రోగం కావచ్చు, మనకున్న సమస్యలు ఏవైనా కావచ్చు. కొన్నిసార్లు అలాంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇది శిక్షణ, ఇది హెచ్చరికన, దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడని సనగకుండా దాన్ని మనం తీసుకోవాలి. దరిద్రుడైన లాజరు తన జీవితాన్ని బట్టి ఎప్పుడు తనను నిందించుకోలేదు. ఈ లోకములో తనకు దేవుని వెంబడిస్తున్నందుకు పరిస్థితి ఏం బాగోలేదు, కానీ దేవుని విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదు. అతడు బహుగా దీవించబడిన వ్యక్తిగా పరలోకంలో అబ్రహాము రొమ్మున అనుకున్నప్పుడు కనిపిస్తుంది. అతడు చనిపోయి పరలోకానికి వెళ్ళి పరదేశంలో అబ్రహాము రొమ్మున అనుకున్నాడు. అదే భూ సంబంధంగా అన్ని కలిగి ఉండి కష్టము, బాధ, శ్రమ, శిక్ష, హెచ్చరిక ఏవి లేకుండా ఉన్న వ్యక్తి చనిపోయి పాతాళంలో యాతన పడుచున్నాడు. భూమి మీద ఉన్న దాన్ని బట్టి తీర్పు తీర్చకండి. దేవుని నమ్ముకున్నాను, నా పరిస్థితి ఏం బాగలేదు, దేవుని నమ్ముకున్నాక ఏంటి నష్టాలు, దేవుని నమ్ముకున్నాక ఈ కష్టాలు ఏంటి, నేను దేవుని ఇంతగా ప్రేమిస్తున్నాను కదా. దేవుణ్ణి ప్రేమించే వారికి మేలు కలుగుటకి సమస్తము సమగూడి జరుగుతాయి. ఒకవైపు సాతాను మనల్ని శోధిస్తుంటాడు, లోకం మనల్ని శోధిస్తుంటుంది. కొన్నిసార్లు మన శరీరములో అనారోగ్యములో పాలైపోయి మన శరీరం కూడా మనకు సహకరించదు. కాబట్టి భయపడొద్దు, మనము హెచ్చరికను తీసుకున్నాం. దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది తెలుసా? నా కుమారుడా, యెహోవా శిక్ష నీవు తృణీకరింపకము. దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు. ఎవరిని ప్రేమిస్తాడు? తండ్రి తనకి ఇష్టడైన కుమారుని ప్రేమించు రీతిగా యెహోవా తను ప్రేమించే వారిని గద్దిస్తాడంట. కొన్నిసార్లు మనకు దేవుల్లో ఉన్న మనకు ఎదురయ్యే ఈ కష్టాలు, శ్రమలు ఇవన్నీ కూడా ఒక హెచ్చరికగా మనం తీసుకుందాం. ఆ హెచ్చరికను స్వీకరించుదాం, హెచ్చరికకు లోబడదాం. ఆ శిక్ష అయినా, నష్టమైనా, బాధ అయినా మనము దాన్ని తీసుకోవాలి. దేవా, ఈ బాధ నుంచి నీవు నన్ను విడిపిస్తావు, దీని ద్వారా నీ నామానికి మహిమ వస్తుంది, నన్ను నీ సాక్షిగా నిలబెట్టుకోవడానికి, నా విశ్వాసాన్ని పరీక్షించడానికి, నా భక్తి జీవితాన్ని సరిచేయడానికి ఈ పరిస్థితి వచ్చిందని మనం అనుకోవాలి. కానీ సనిగి సంహారకునికి మనం అవకాశం ఇవ్వద్దు. హల్లెలూయా. అందుకే అంటాడు హెచ్చరించాడట. ఇప్పుడు హెచ్చరిస్తే ఎంతమంది సంఘస్థులకి ఇష్టం? ఇప్పుడు ఇక్కడున్న సంఘానికి పేతురు, అపోస్తలుడైన పేతురు దైవజనుల ద్వారా హెచ్చరికలు పోయినప్పుడు వారు ముఖం మార్చుకొని వెళ్ళిపోయారా? చర్చి మానేశారా? దేవుడు గద్దిస్తున్నప్పుడు వారు దేవునికి దూరం అయిపోయారా? సంఘ సాహసం మానేశారా? లేదు తిరిగి సనిగారా? ఏం చేశారు తెలుసా? ఆ హెచ్చరికను వారు స్వీకరించారు. ఆమేన్. హెచ్చరికను స్వీకరించారు. ఆ హెచ్చరిక ఎలాంటిదో తెలుసా? మీరు వేరే రక్షణ పొందండి అని. కానీ ఈనాటి సంఘం, ఆధునిక సంఘం ఎలా ఉందంటే వేరవ్వకుండానే రక్షణ పొందాలి, పరలోకం వెళ్ళాలి అనుకుంటున్నారు. అది సాధ్యం కానే కాదు. వేరవ్వకుండా దేవుణ్ణి మనం వెంబడించలే. ఇంకా పాపములో నుండి విడిచిపెట్టని, బలహీనతలు విడిచిపెట్టని ఆ యొక్క అలవాట్ల నుంచి మనం ఇంకా దేవుని వెంబడించాలనుకుంటున్నాం. చర్చికి రావచ్చేమో కానీ పరలోకం పోవాలి. వేరవ్వకుండా చర్చికి రావచ్చు, పాపము నుంచి వేరవ్వకుండా, పాపము నుంచి బయటికి రాకుండా మందిరానికి వెళ్తావేమో కానీ పరలోకం వెళ్ళలేవు. ఇదే హెచ్చరిక. దేవుడు మనల్ని పరీక్షిస్తున్నాడు, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నిజంగా దేవుని వెంబడించే వ్యక్తివైతే, దేవుని ఆరాధించే వ్యక్తివైతే ఖచ్చితంగా దేవుడు సూటిగా మనతో మాట్లాడుతున్నప్పుడు ఆ మాటల్ని మనం తీసుకొని మన జీవితంలో ఖచ్చితంగా మనం లోబడాలి. ఆయన మాట అగ్ని వంటిది కాదా? ఆయన మాట బండలు బ్రద్దలు చేయి శుద్ధి వంటిది కాదా? హల్లెలూయా. ఆయన మాట చాకలి వాని సబ్బు వంటిది. ఆయన ఎలాంటి వాడంటే చాకలి వాని సబ్బు వంటి వాడట, కంసాలి వాని అగ్ని వంటి వాడంట. శుద్ధి చేస్తాడు, మనల్ని నిర్మలపరుస్తాడు, శుద్ధీకరిస్తాడు, మనల్ని బాగు చేస్తాడు, మనల్ని కడుగుతాడు. మనకి దేవుని చేత కడగబడడం ఇష్టం లేదు, సరిచేయబడడం ఇష్టం లేదు, శుద్ధీకరించబడడం ఇష్టం లేదు. పాపములన్నీ అలాగే ఉంచుకొని రోత జీవితంతో దేవుని వెంబడించాలనుకుంటాం. ఈ లోకంతో, లోకాశలతో నింపబడి దేవుని నమ్ముకున్నట్టుగా పైకి దేవుని బిడ్డలుగా బిల్డపులు ఇస్తూ ఉంటాం. దేవుడు మాట్లాడతాడు, డంబం ఉంది నీలో అంటాడు. నీలో డంబం మాటలు ఉన్నాయి అంటాడు, అబద్ధాలు ఉన్నాయి అంటాడు. కొన్నిసార్లు దేవుడు సూటిగా మనతో మాట్లాడుతుంటాడు. వేషధారణ ఉంది అంటాడు, యథార్థంగా నీవు లేవు అంటాడు, నిర్దోషంగా లేవు అంటాడు, నీలో కపటం ఉంది అంటాడు. చెప్పండి, మనం ఏమంటాం? దేవుడు మాట్లాడినప్పుడు ఖచ్చితంగా అవును నాలో కపటం ఉందేమో, ఉందా లేదా సరి చేసుకోవాలి.
దేవుడు వాక్యం ఎలా ఉంటుందంటే మనల్ని శుద్ధీకరించడానికి రెండంచుల వాడి అయిన కట్టు. ఒకవైపు ఆశీర్వాదాలు, దేవుని దీవెనలు, దేవుని ఆదరణ, ఓదార్పు మాటలు ఒకవైపు ఉంటే, గద్దింపులు, హెచ్చరికలు, శిక్షలు ఒకవైపు ఉంటాయి. పిల్లల్ని ప్రేమించే వాళ్ళు తప్పు చేసినప్పుడు శిక్షిస్తారా లేదా? నిజంగా మన పిల్లల్ని మనం ప్రేమిస్తే మన పిల్లల్ని ప్రేమించే వైపు ఒకవైపు ప్రేమిస్తూ జాలి చూపుతూ ఇంకోవైపు పొరపాట్లను సరిదిద్దే క్రమంలో ఉంటాం. నిజంగా తల్లిదండ్రులు పిల్లల్ని ప్రేమిస్తే తప్పు చేసినప్పుడు శిక్షించాలి, లేకపోతే నిజంగా వాళ్ళు ప్రేమించట్లేదు. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడంటే ఒకవైపు మన మంచిని కోరుకుంటూనే ఒకవైపు మన లోపములు సరిచేస్తూ ఉంటాడు. ఆమేన్. సరిచేస్తూ ఉంటాడు. ఎక్కడ లోబడట్లేదు, ఎక్కడ తప్పిపోతున్నావు, ఎక్కడ అహంకారం వచ్చింది, గర్వం వచ్చింది, ఎక్కడ భక్తి జీవితంలో పొగరు వచ్చింది, ఎక్కడ మనం లోబడట్లేదు, ఎక్కడ వంకర తిరుగుతున్నాం, ఎక్కడ తిరుగుబాటు చేస్తున్నాం, ఎక్కడ ఇంకా దేవునికి విధేయత చూపట్లేదు, ఎక్కడ వాక్యానికి విధేయత చూపట్లేదు, ఎక్కడ ప్రార్థన చేయట్లేదు. దేవుడు పరిశుద్ధుడు గుణం అంటే మనం పరిశుద్ధతను వదిలేస్తున్నాం. దేవుడు సరి చేస్తున్న ఈ క్రమంలో పెడతాడు మరి. ఆమేన్. హల్లెలూయా. ఎంతమంది తెలుసు ఈ సత్యం? దేవుని నమ్ముకుంటే అలా అయిపోతారు అనుకుంటారు. అదంతా భ్రమణ. అవన్నీ అబద్ధాలు నమ్మకండి. టీవీలలో చెప్తున్నారు, ఈరోజు ఎక్కడెక్కడో చెప్పే మాటలు నమ్మకండి. దేవుని వాక్యము సత్యము, అది వాక్య సారాంశము సత్యం. కాబట్టి దేవుణ్ణి ప్రేమించే బిడ్డల జీవితంలో ఒకవైపు హెచ్చరికలు ఉంటాయి. హెచ్చరికలు తీసుకోవాల్సిందే నీ జీవితంలో. నాకు హెచ్చరికలు వద్దు అని నువ్వు అనొద్దు. అలా అన్నావు అనుకో, నువ్వు ఆ గమ్యాన్ని చేరలేవు. హల్లెలూయా. ఐగుప్తు నుంచి వచ్చారు. ఐగుప్తు నుంచి బయటికి వచ్చిన జనాంగానికి మధ్యలో ఆకలి లేదా, దప్పికే లేదా? వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. ఆకలి తీరుస్తాడు, దాహం తీరుస్తాడు, వస్త్రాలు ఇస్తాడు, పోషిస్తాడు, కాపాడుతాడు. సంపూర్ణ విశ్వాసంతో ఆయన మీద ఆధారపడి వెళ్ళాలి. కానీ కష్టం వచ్చినప్పుడు, ఆకలి అయినప్పుడు శనిగారు, దాహం వేసినప్పుడు శనిగారు, మాంసం తినాలనిపించినప్పుడు శనిగారు. తిరుగుబాటు చేశారు అని రాయబడింది. తిరుగుబాటు చేసే ప్రజలు. అందుకనే దేవుడు వారి విషయంలో బాధపడ్డాడు. ఎవరి విషయంలో? విధేయత చూపకుండా తిరుగుబాటు చేసే వారి విషయంలో దేవుడు బాధపడ్డాడు. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం చదువుకున్నాం. ఆయన హృదయంలో నొచ్చుకొని, నిజంగా వారి విషయంలో హృదయంలో ఆయన సంతాపడి, బాధపడి, ఈ ప్రజలు ఎల్లప్పుడూ నా విశ్రాంతిలో ప్రవేశింపరిగా వీరు దేవుడు చెప్పాడు. అందుకని సంఘమా జాగ్రత్త. నీవు పరిస్థితులు బాగోలేనప్పుడే దేవునికి దగ్గర అవ్వాలి. హల్లెలూయా. నాకు నష్టం జరిగింది, నాకు కష్టం వచ్చింది, నాకు బాధ వచ్చింది, శ్రమ వచ్చింది, నాకు నా పరిస్థితులు అయిపోయింది అన్నప్పుడు దేవునిపై చూపించాల్సింది కోపం కాదు. దేవుని మీద కోపపడే విశ్వాసులంతా కూడా సరిగ్గా దేవునిలో ఎదగలేని పసిపిల్లలు అనుకోవాలి. పరిపూర్ణతలోనికి ఎదిగిన వారు బాధలు వచ్చినప్పుడు ఒక యోబులాగా ప్రవర్తిస్తారు, యోసేపులాగా ప్రవర్తిస్తారు, దావీదులాగా ప్రవర్తిస్తారు, అబ్రహాములాగా ప్రవర్తిస్తారు. హల్లెలూయా. అన్నల చేత అమ్మబడి, గోతులో తోయబడి, ఇస్మాయిల్ ఐగుప్తులకు అమ్మబడి, అక్కడికి వెళ్ళాక నమ్మకంగా ఉన్నా కూడా నిందలు వచ్చి నిందించబడి, చెరసాల్లో వేయబడి, ఏంటి జీవితం ఇలాగా? దేవుణ్ణి ప్రేమిస్తే ఇలాగ అవుతుందా? దేవుణ్ణి ప్రేమిస్తే ఇలాగ అవుతుందా అంటే అవుతుంది. ఆయన ప్రణాళికలు నీ ఉంటే నీ జీవితంలో ఇవన్నీ కూడా దేవుని ప్రణాళికలో భాగమే. ఒకరోజు ఐగుప్తుకి ప్రధానమంత్రి అయ్యాడు. హల్లెలూయా. సాతానుకు తెలుసు నీవు ఒక రోజు ఏలుబడి చేయబోతున్నావు, క్రీస్తుతో కూడా నువ్వు ఏలబోతున్నావు, సింహాసనంలో కూర్చోబోతున్నావు. వాడు తన సింహాసనాన్ని పోగొట్టుకున్నాడు కాబట్టి నీకు సింహాసనం రాకుండా చేయాలనుకుంటున్నాడు. నిన్ను ఎందుకు వెనక్కి లాగుతున్నాడు తెలుసా? వాడు తన సింహాసనాన్ని పోగొట్టుకున్నాడు ఒకానొక దినమున. అక్కడి నుంచి పడదోయబడ్డాడు. నీవు రేపు సింహాసనంలో కూర్చోబోతున్నావు క్రీస్తుతో పాటు. నిన్ను సింహాసనంలో కూర్చొనివ్వకుండా చేయాలి. ఎందుకంటే వాడు పోగొట్టుకున్నాడు కాబట్టి నిన్ను కూడా పొందుకోకుండా చేస్తాడు. అదే క్రైస్తవులు గ్రహించట్లేదు. లోకాన్ని చూపిస్తాడు. లోకం చూడు, దేవుళ్ళు ఏముందయ్యా, చర్చికి పోతే ఏముందయ్యా, దేవునికి ఇస్తే ఏమొస్తుంది, దేవునికి పరిచయం చేస్తే ఏమొస్తుంది, సంఘానికి వెళ్తే ఏమొస్తుంది, మీకు పిచ్చోళ్ళు, మీకేం పని లేదా? లోకం మాట్లాడుతుంటది, సాతాను మాట్లాడుతుంటది వారి ద్వారా. నువ్వు చేయొద్దు, నువ్వే వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇంట్లో కూడా ప్రార్థన చేసుకోవచ్చు అంటాడు. మోసం చేస్తూ ఉంటాడు. కాబట్టి దేవుని మాటకు విధేయత చూపేవారు దీవించబడతారు. ఆమేన్. హెచ్చరించిరి, వేరు చేయమని, వేరు కమ్మని, వేరై రక్షణ పొందమని హెచ్చరించారు. మరి వేరై వాటన్నిటి నుంచి బయటకు వచ్చి దేవుని వెంబడిస్తున్నారా?
40 డిగ్రీలు ఉంటేనే ఇస్సా ఉంటున్నాం మనం. నరకంలో ఎన్ని డిగ్రీలు ఉంటుందో తెలుసా? భయంకరమైనటువంటి వేడి. అర్థమైందా? వందలు కాదండి, వేల డిగ్రీల సెల్సియస్. అంత ఉష్ణోగ్రత, అంత వేడి ఉంటుంది. 40 డిగ్రీలకి అమ్మాయి అంటున్నారు. వినండి, వాక్యం మీద మనసు పెట్టండి. మీ హృదయంలో దేవుని వాక్యము ఉంటే మీరు ఎప్పటికైనా దేవుని కొరకు నిలబడతారు. మీ రక్షణని కాపాడుకోగలుగుతారు. కొంతమంది జీవితంలో త్రోవబడిన విత్తనాలాగా ఉంటారు. త్రోవనబడిన విత్తనాలు ఎలా ఉంటాయి? వింటారు, విడిచిపెడతారు. అంటే పక్షులు వచ్చి ఎత్తుకుపోతాయి. సాతాను వినండి, మీరు చెవులు మీ హృదయంలోకి వెళ్లకుండా విన్న వాక్యాన్ని విన్నట్టే పక్షులు వచ్చి ఎత్తుకొని పోతున్నాయి, సాతాను తీసుకుని పో. అందుకని ఎన్ని సంవత్సరాలు విన్నా ఒక వాక్యం గుర్తుండదు మన జీవితంలో. గుర్తుంచుకో, వాక్యమునకు విధేయత చూపేటట్టు దేవుడు మనల్ని నడిపిస్తూ ఉంటాడు. ఆ మాట విన్న తర్వాత, హెచ్చరిక చేసిన తర్వాత వారు నిజంగా లోబడ్డారు. మరి ఈరోజు సంఘం అలాగ లోబడితే ఖచ్చితంగా ఎప్పుడో దీవించబడేవారు. వారు లోబడటం ద్వారా వారి జీవితంలో జరిగింది తెలుసా? 2 విషయాలు జరిగాయి. వారు రక్షణలో స్థిరపరచబడ్డారు, సంఘంలో చేర్చబడ్డారు. 41వ వచనం చదవండి. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది. ఎవరి వాక్యం విన్నవారు? అతని వాక్యము అంగీకరించిన వారు. అతని వాక్యం అంగీకరించిన వారు. అతని వాక్యం అంటే దేవుని వాక్యం కదా. మరి అతని వాక్యం అంటారేంటి? వాక్యం ఎవరిది? దేవుని అయితే మరి అతనిదైన దేవుడు ఎందుకు రాయించాడు దేవుడు? అతని వాక్యం అంటే దైవ సేవకుని వాక్యము. పౌలు అంటాడు, నా సువార్త. దేవుడు అప్పగించిన ఉపదేశం, అప్పగించిన బాధ్యత దైవ సేవకునికి. దేవుని సేవకునికి దేవుడిచ్చిన దర్శనము, దేవుడిచ్చిన వాక్యము, దేవుడిచ్చిన ఉపదేశము. ఆ ఉపదేశం విన్న విశ్వాసులు, అంగీకరించిన విశ్వాసులు చేర్చబడ్డారు సంఘములో. అతని వాక్యం అంగీకరించిన వారు, దైవ సేవకుని నోటి నుండి దేవుడిచ్చిన ఉపదేశాన్ని అంగీకరించిన వారే చేర్చబడతారు. మాకు తెలుసులే, మేము బైబిల్ చదువుకున్నాం, మేము అక్కడ వింటాం, ఇక్కడ వింటాం, మాకు సంఘం వద్దు, సహవాసం వద్దు, సేవకులు వద్దు అనుకుని, ఏదో తెలిసినేని అనుకుని, 4 మాటలు తెలిసినేని అనుకునే విశ్వాసులు ఎవరైతే ఉంటారో వారి జీవితంలో ఒంటరిగా మిగిలిపోతారు. దేవుడు వచ్చేది సంఘం కోసమా? ఒంటరిగా ఉన్న ఇండివిజువల్గా ఉండే సోలో గాని కోసమా? ఒంటరిగా ఉండే వ్యక్తుల కోసం వస్తాడా? తన సంఘం కోసం వస్తాడా? మీరు ఒంటరిగా ఉండే వ్యక్తులా, సంఘమా? నిద్రపోయే సంఘమా? అల్లే చెప్పండి. నిద్ర వస్తుందా? పొద్దుపడిచి జామైనా కాలేదు పేతురు. అసంగం చేసేది పేతురే. వింటున్నారా? నిద్ర వచ్చే వాళ్ళు నిలుమోకాలు అంటే మంచిది, కొద్దిసేపు అంత కంట్రోల్ చేసుకోకూడదు. వస్తుందా? నిద్ర వస్తుందా? వస్తుందమ్మా? నిద్ర ఎందుకు వస్తుంది తెలుసా? వాక్యం మీద ఇంట్రెస్ట్ లేకపోతే నిద్ర వస్తుంది. చెప్తున్నా అని అంటారు చూడు, అదనమాట. అదే రివర్స్ అవుతుంది మన జీవితంలో. మనం ఏదైతే అంటామో అదే మన మీదకి వస్తుంది. నీవు అపహాసించిన యెడల దాన్ని నీవే భరించాలి, ఇంకెవడు భరించాడు. బాగుంది కదా కొటేషన్? మా పాస్టర్ గారు చెప్తుంటే విన్నాను నేను కూడా. ఇంకెవరో నీ పక్కనోడు కాదు, నీవే భరించాలి. నీవు అపహాసించిన యెడల దాన్ని నీవే భరించాలి. అటుపోయి ఇటుపోయి నీ మీదకి వస్తుంది, నీ మీదకే వస్తుంది. మరి ఇంకెవరి మీదకి పోదు. ఏం చేస్తున్నావో అదే నువ్వు అనుభవించాలి. రియల్ వాక్యం మీద మనసు లేకపోతే ఎక్కడో మనసు ఉండి, దేని మీదనో ధ్యాస ఉండి, ఎక్కడో ఆలోచనలో ఉండి, మరి ఎందుకు కూర్చోడానికి దండగా ఇంటికాడ ఉంటాం మంచిది. బీ కేర్ఫుల్, జాగ్రత్త. అతని వాక్యం అంగీకరించిన వారందరూ, ఓవరాక్షన్ చేసే వాళ్ళందరూ వినాల్సింది మాట ఇది. అతని వాక్యం, దైవ సేవకుని ద్వారా దేవుడిచ్చిన ఉపదేశం వినిన వారు, అంగీకరించబడిన వారు, అంగీకరించిన వారు చేర్చబడతారు. అసలు సేవకుని మాటే వినలేదు, నువ్వు ఎక్కడ చేర్చబడతావు? చర్చికి ఏవో ఏ ఆప్షన్ లేదు కాబట్టి చర్చికి వస్తున్నావు. పరలోకం అంత ఈజీగా పో. చర్చికి వచ్చినంత ఈజీ కాదు పరలోకం పోవడం.
ఇంకా లోకాన్ని చూసుకుంటూ భక్తి చేద్దాం అనుకుంటున్నావు, ఇక లోతు భార్యలాగా అయిపోతుంది జీవితం. లోకాన్ని ముందు పెట్టుకొని నువ్వు భక్తి చేయలేవు, దేవుని వెంబడించలేవు. ఒకడు దేవునికి సిరికి దాసుడు కానేరడు. మాటల్లో ఉన్న నిజాయితీ, ఆ భక్తి, ఆ ఖచ్చితత్వం, ఆ రోషం ఖచ్చితంగా భక్తి జీవితంలో రావాలని కోరుతున్నాం. ఆమేన్. యేసయ్య గొప్ప దేవుడు. చెప్పండి, యేసయ్య. మరి నువ్వు అంటున్నావేంటి? మాటలు గొప్ప చెప్పేది, దేవుని గురించి గొప్పగా చెప్పేది మాటలతోనేనా? జీవించుదాం. ఆమేన్. హల్లెలూయా. కష్టమైన, శ్రమ అయినా, బాధ అయినా, నిందైనా, ఏదైనా సరే యేసుతోనే నా జీవితం, యేసయ్యతో నేను నడవాలి, అంతే. ఆమేన్. నన్ను చూసి లోకం నన్ను వెంబడిస్తుంది, లోకం నన్ను వెంబడిస్తుంది, అంతే. కానీ నీ లోకాన్ని, దేవుని విడిచిపెట్టి నీ లోకాన్ని వెంబడించొద్దు. ఆమేన్. హల్లెలూయా. కొత్త నిబంధన సంఘముకు ఇవ్వబడిన ఉపదేశం ఇది. మామూలుగా చెప్పలే. పేతురు నిలబడి వారితో మాట్లాడుతున్నాడు. దేవుడు యేసును పంపాడు, మీరు అతను అంగీకరించలేదు, తృణీకరించారు, నిరాకరించారు. ఇంకేం చేశారు? సిలువ వేసి చంపారు. దేవుడు ఈయనని లేపాడు, మేమందరం చూసాము, సాక్షులం. ఆమేన్. రూఢిగా తెలుసుకోవాలి ఇశ్రాయేలు వంశం అంతా. చెప్పి ఊరుకున్నాడా? వారు పొడవబడ్డారు, నొచ్చుకున్నారు. ఈ వాక్యం చెప్తున్నప్పుడు కొంతమందికి బాధ అవుతుంది. మనం ప్రేమించే వాళ్ళే మన మీద కోపడతారు. సంఘాన్ని ప్రేమిస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా వాక్యాన్ని మీకు బోధిస్తాం. మీరు నొచ్చుకున్నా నాకేం బాధలేదు, మీరు దేవుల్లో నిలబడితే నాకు అదే చాలు. హల్లెలూయా. మీరు యేసయ్య కొరకు నిలబడితే చాలు, రక్షకుని కొరకు మీరు సాక్షులను బ్రతికితే చాలు. నాకు గర్వంగా చెప్పుకుంటాను, దేవా నేను కఠినంగా మాట్లాడిన కొంతమంది ఓర్చుకొని నిలబడ్డారు. ఇదిగో ఈ ఆత్మలు ఇవే దేవుని ఎదుట రేపు అతిశయ కారణం సంఘమే సేవకునికి. అది మీకు అర్థం కాకపోయా? కఠినంగా మాట్లాడాడు, హెచ్చరిక చేశాడట, హెచ్చరించాడట. ఆ హెచ్చరిక విన్నవారు, అతని వాక్యం విన్నవారు, నిజంగా అంగీకరించిన వారు 3,000 మంది ఆ దినమున చేర్చబడ్డారు. ఆమేన్. హల్లెలూయా. 3,000 మంది చేర్చబడ్డారు. సంఘములో ఒక వ్యక్తి చేర్చబడడానికి ముందు హెచ్చరించబడ్డాడు. సంఘములో చేర్చబడడానికి ముందు ఒక వ్యక్తి పరీక్షించబడ్డాడు, నొచ్చుకున్నాడు, బాధపడ్డాడు. వాక్యం అతన్ని సూటిగా అతని హృదయాన్ని తాకింది. ఇక్కడ ఏమైనా ఈ బోధలో ఏమైనా కలుషితం ఉందా? ఈ బోధలో ఏమైనా భ్రమ పెట్టాడా? అనగా మీకు బిల్డింగ్లు వచ్చేస్తాయి. యేసయ్య నమ్ముకొని మీరు బాప్తిసం తీసుకోండి, మీకు 100 ఎకరాలు వచ్చేస్తుంది, మీకు జాబ్ వస్తుంది. అసలు ఇది యేసయ్య చేయలేదు, ఈ బోధ అపోస్తలులు చేయలేదు. మరి ఈరోజు చేస్తున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? వింటున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు వెంబడిస్తున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? దేవుడు క్రమక్రమంగా వర్ధిల్ల చేశాడు. ఇస్సాకును దేవుడు క్రమక్రమంగా వర్ధిల్ల చేశాడు. ఒక వ్యక్తి దేవుని ఆజ్ఞలను పాటిస్తూ, దేవుని వాక్యానికి విధేయత చూపుతూ, తన ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటూ, పరిశుద్ధంగా, నీతిగా, యథార్థంగా సమాజంలో బ్రతుకుతూ దేవుని బిడ్డగా జీవిస్తున్నప్పుడు దేవుడు అతన్ని క్రమక్రమంగా వర్ధిల్ల చేస్తాడు. అది అర్థం చేసుకోవాలి. ఈరోజు కష్టం వచ్చినా, రోగం వచ్చినా, శ్రమ వచ్చినా, నింద వచ్చినా, డబ్బులు ఖర్చు అయినా, లేకపోతే పంట నష్టమైనా, కోల్పోయినా, వాటన్నిటిని బట్టి మనం భక్తిని అంచనా వేసుకొని బాధపడొద్దు. బాధపడే మనస్తత్వం ఎవరిదండి? బాధపడే మనస్తత్వం ఎవరిది? దేవుందా? బాధపడద్దు అసలు. దేవుడు ఏది మనం కోల్పోయినా తప్పకుండా దేవుడు 2 అంతలు ఇస్తాడు. మనం ఆయన్ని ప్రేమించి బిడ్డలుగా ఉందాం. ఆమేన్. ఆయన్ని ప్రేమించి బిడ్డలుగా ఉందాం. యోబు భార్య బాధపడింది కదా, చావమని తిట్టింది కదా, తిట్టిందా లేదా? చెప్పండి, మాకేం తెలియదు అన్నట్టు చూస్తున్నారు. నష్టమైనప్పుడు ఎంత తిట్టుకుంటున్నారు మీరు? కష్టం వచ్చినప్పుడు ఎంత సనుక్కుంటున్నారు? ఏదైనా కోల్పోతే ఎంత బాధపడుతున్నాం మనం పరిపూర్ణం కాదు కానీ చెప్పుకోవాలి, నిజమా కాదా? అవి మానేద్దాం. ఆమేన్. అవి మానేద్దాం. దేవుడు మంచివాడు. అయితే
లోపము మనలో ఉంటే సరి చేసుకుందాం. భక్తిహీనత వల్ల కూడా కొన్నిసార్లు శోధనలు వచ్చి పడుతూ ఉంటాం. ఎందుకు మనం నష్టపోతుంటామంటే కొన్నిసార్లు ఆయన్ని యథార్థంగా వెంబడించినప్పుడు వస్తుంటాయి. రెండవది మన లోపాల వల్ల కూడా కొన్నిసార్లు వస్తుంటాయి. సరి చేసుకుందాం కానీ సనుకోవద్దు. అందుకని అన్నాడు, ఆ దినమున 3000 మంది చేర్చబడ్డారు. వీరు అపోస్తలుల బోధ యందు, సహవాసమందు, రొట్టె విరిచినందు, ప్రార్థన చేయటందు ఎడతెగక ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, బాప్తిస్మం పొందినటువంటి సంఘము, విశ్వాసులు, ఆదిమ సంఘం ఎలా ఉన్నారు? ఇప్పుడున్న ఆధునిక సంఘం ఎలా ఉంది? పోనీ మన లింగపల్లి సంఘం ఎలా ఉంది? మనం ఎలా ఉన్నాం? బాప్తిజం పొందారా? నిజంగా ఎంతమంది బాప్తిజం తీసుకున్నారు? తీసుకోలేదా? సాయంత్రం వెళ్దాం బాప్తిజానికి. మరి మారు మనసు ఎంతమంది పొందారు? మారు మనసు పొంది బాప్తిజం తీసుకున్నాం మనం. ఎంతమంది ప్రతి ఆదివారం క్రమంగా ఆరాధనకు వస్తున్నారు? ఎడతెగక అని ఇక్కడ దేవుని వాక్యం ఉంది. మరి వారైతే ఎడతెగక ఉన్నారంట. వారికి మరి ఎడతెగుతుందా? మనకు ఎడతెగుతుందా? ఏది లేదు. ఈ అంశము 42వ వచనము ఈ వారం అయిపోదు. కానీ ఆదిమ సంఘం బాప్తిసం పొంది చేర్చబడిన సంఘం ఎలా ఉన్నారంటే ఖచ్చితంగా సహవాసమునకు మిస్ కాకుండా వచ్చారు. ఇంటింట కూడుకున్నారు, ప్రతిదినము ఇంటింట కూడుకున్నారు, దేవాలయంలో కూడుకుంటున్నారు. మీకే చెప్పేది. మనకి నెలకొకసారి కూడా కష్టం. సహవాసమునకు దూరం కాలేదంట, ప్రార్థనకి దూరం కాలేదంట, వాక్యము అపోస్తలుల ద్వారా, సేవకుల ద్వారా వచ్చే ఉపదేశానికి వారు దూరం కాలేదంట, ప్రభు వాళ్ళకు దూరం కాలేదంట, రొట్టె విరచడానికి దూరం కాలేదంట. ఈ 4 విషయాల్లో బాప్తిసం పొందిన వారు ఎడతెగక ఉన్నారు. అసలు బుద్ధి లేని క్రైస్తవులకి ఈరోజు బుద్ధి ఉందా? దేవుని నమ్ముకున్న వాళ్ళు, బాప్తిసం తీసుకున్న వాళ్ళు, సంఘము ఎలా ఉండాలి చెప్పబడింది. బాప్తిజం ఇచ్చేటప్పుడు చెప్తాము, ఏం చేయాలో చెప్తాము, అన్ని తెలుసు. బాప్తిజం తీసుకొని దేవుని నమ్ముకున్నామనే ఫోజులు కొట్టే వాళ్ళంతా ఈ 4 సూత్రాలు ఎందుకు పాటించరు? సహవాసం ఎందుకు రారు? వాక్యానికి ఎందుకు దగ్గర గారు? వాక్యం వినరు? ప్రార్థన ఎందుకు చేయరు? ఇవి పక్కన పడేసి మన సొంత తెలివితేటలు ఉపయోగిస్తూ ఉంటాం. మనం ఇలా చేయకపోతే మీ ప్రార్థన కూడా దేవుడు వినడు. ఈ వాక్యానికి లోబడకుండా చేసే ప్రార్థన కూడా దేవుడు వినడు. దావీదు అంటాడు, నేను నీ మాట వినలేదు కనుక నా ప్రార్థన పాపంగా అయిపోతుంది. ప్రార్థన పాపంగా మారుతుందా? మారుతుంది. మరి సౌలు కూడా ప్రార్థన చేశాడు, ఆజ్ఞలు అతిక్రమించి దైవజనుడైన సమూయేలు మాట వినకుండా ప్రవర్తించి, సేవకుని లెక్క చేయకుండా ప్రవర్తించి మళ్ళా ప్రార్థన చేస్తున్నాడు. అసలు ఇర్మియాతో దేవుడు అన్నాడు, వీరి కొరకు ప్రార్థన చేయకు అన్నాడు దేవుడు. నువ్వు ప్రార్థన చేసినా నేను వినను ఏమన్నాడు దేవుడు? ప్రార్థన చేసినా ఇక వాళ్ళు ఏం చేస్తున్నారు? మేమే ప్రార్థన చేసుకుంటాం. నువ్వేం చేసేది ఉంటుంది కదా, ప్రార్థన నువ్వే చేయాలా, మేము చేసుకోలేమా అని చేసుకోవడం స్టార్ట్ చేశారు. చేస్తే దేవుడు ఏమన్నాడు తెలుసా? మీ హృదయంలో విగ్రహాలు ఉంచుకొని మీరు వచ్చి నా దగ్గర ప్రార్థన చేస్తున్నారు అన్నారు. ఎస్కేల్ గ్రంథం 14 3వ వచనం తర్వాత చదువుకోండి. ఇప్పుడు చదువు. జాగ్రత్త సంగమా, దేవుని హెచ్చరిక మనకు ఉంది. మూర్ఖులకు ఈ తరం వారికి వేరే రక్షణ పొందండి. ఆ తర్వాత సేవకుల ద్వారా వచ్చే వాక్య విని అంగీకరించి లోబడండి. అప్పుడు మీరు చేర్చబడతారు, అప్పుడు మీరు అంటుకట్టబడతారు. దైవజనుని మాట విని అంగీకరించిన వారు 3000 మంది బాప్తిసం తీసుకున్నారు, చేర్చబడ్డారు సంఘములో. అదే వినకపోతే, చెప్పిన సార్లే అని చెప్పేసి వెళ్ళిపోతే, అప్పటి వరకు విన్న ప్రసంగం అంతా విని ఆ వాక్యం విని వెళ్ళిపోతే చేర్చబడతారా?
ఆ వాక్యము విని లోబడకపోతే చేర్చబడే వల్ల, బాప్తిసం పొందే వల్ల, రక్షణ పొందే వల్ల, మరి ఈరోజు వారు చేర్చబడడానికి సేవకుని మాట లోబడటానికి సంబంధం ఉందా లేదా? ఉందా లేదా? మరి మనం చెప్పండి. దేవుని నోట, దేవుని సేవకు నుండి వచ్చిన దేవుని వాక్యము, దేవుని మాటకు ప్రజలు లోబడినప్పుడు, అది మాట అంగీకరించినప్పుడు సంఘంలోకి చేర్చబడ్డారు, అంటుకట్టబడ్డారు. వినకపోతే లాభం లేదు. సంఘంలో ఎందుకు చేర్చబడతారు? మళ్ళీ లోకంలోకి వెళ్ళిపోతారు. అంతే అంతే. ఈరోజు దేవునికి సంఘానికి సేవకుడుగా మధ్యవర్తిగా దేవుడు ఇచ్చినప్పుడు దైవ సేవకుని మాట విని లోబడి అంగీకరించిన సంఘమే క్రమంలో ఉంటాడు. సేవకుడు చెప్పింది చేసినట్టు అంగీకరించి లోబడి అంగీకరించిన అనుసరించిన విశ్వాసులే చేర్చబడతారు. మా ఇష్టం అనుకునే వాళ్ళు వెళ్ళిపోతారు, ఉండరు. కానీ వారి గురించి ఒక్క రెస్పాన్సిబిలిటీ తీసుకునే ఒక వ్యక్తి కూడా ఉండడు. హల్లెలూయా. ఒంటరిగా ఉండే వ్యక్తి గురించి ఎవరు బాధ్యత తీసుకోవడానికి లేదు. దేవుడు సంఘం కొరకే రాబోతున్నాడు. సంఘం కొరకే ఆయన ప్రాణం పెట్టాడు. కాబట్టి సంఘంలో ఉండడం, సహవాసంలో ఉండడం, సేవకులకు ఉపదేశం వినడం, సేవకులకు లోబడడం, ఆయన మాట అంగీకరించడం, విధేయత చూపడమే ఆశీర్వాదం. సంఘ క్రమంలో ఉన్న వ్యక్తి సంరక్షణలో ఉన్నట్టు. క్రీస్తు శరీరంలో అవయవాలుగా మనం ఉన్నాం. శరీరంలో అడ్డుకట్టబడి ఉన్నాం. చెయ్యి నాకు శరీరంతో సంబంధం లేదని చెయ్యి పక్కకి వెళ్ళిపోయింది అనుకోండి, ఎవరికి నష్టం? సహవాసానికి దూరమైన వ్యక్తిగా, సహవాసం ఉన్న వ్యక్తిగా. శరీరం నుంచి వేరైన చెయ్యికి నష్టమా, శరీరానికి నష్టమా? చెయ్యికే నష్టం. అర్థమవుతుందా? ఒక్క అవయవం పక్కకి పోయినా అవయవమే నష్టపోవాలి. దేవుని సేవకుని మాట విన్నవారు, లోబడ్డవారు, అంగీకరించిన వారే సంఘ క్రమంలో, సంరక్షణలో, సహవాసంలో ఉంటారు. వారే చేర్చబడతారు, వారే దీవించబడతారు. వారి గురించే సేవకునికి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, బాధ్యత ఉంటుంది. కాబట్టి ఆదిమ సంఘం నుంచి మనం నేర్చుకునే విషయాలు అనేకం ఉన్నాయి. ఆ సహవాసము, ప్రార్థన, రొట్టె విరుచుట, వాక్యం వినటం. ఈ 4 నీ జీవితంలో మిస్ అవుతున్నావు అంటే నువ్వు ఎక్కడో ఇంకొక చోట సాతానికి చోటిస్తున్నావు. సహవాసానికి నీకు సరిగా లేదు. సహవాసం సాతానికి నువ్వు చోటిస్తున్నావు. సహవాసం లేదు. సంఘముతో సహవాసం, సేవకులతో సహవాసం లేదు, సేవకుల కుటుంబంతో సహవాసం లేదు. ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నారు. ఏదో అవసరానికి ఏదో అన్నట్టుగా చేస్తున్నారు. అది క్రమం కానే కాదు. ఎడతెగక అన్నమాట మర్చిపోతుంది. ఏ మాట రాయబడింది అక్కడ లాస్ట్కి? ఎడతెగక. ఎడతెగక అంటే గ్యాప్ ఉండొద్దు. వారంలో ప్రతిరోజు కూడా సహవాసంలో, సంఘములో, సేవకులతో ఏదో ఒక రూపంలో ఖచ్చితంగా మన ఆత్మీయ జీవితం సంబంధించిన విషయాలు మనం షేర్ చేసుకుంటున్నారు. అవి మీరు మిస్ అవుతున్నారంటే మీరు ఇంకా చాలా నష్టపోతున్నారు. కాబట్టి ఆదిమ సంఘంలాగా మనం ఉండడానికి ఇష్టపడదాం. ఆమె మనం మనలాగా ఉండడానికి కాదు, మన ముందున్న సంఘస్థులాగా ఉండడానికి ఇష్టపడదాం. నాకేదో అంత తెలిసిపోయిందిలే అని, మనం ఏదో అంత తెలిసినట్టుగా నేను ఇంత సంవత్సరాలు క్రిస్టియన్, సేవకు, విశ్వాసిని అని చెప్పుకో. అవేమి పరలోకం అంగీకరించదు. నువ్వు మారు మనసు పొంది వాక్యానికి లోబడి సహవాసంలో ఉండి సేవకుని మాట విని నమ్మకంగా, యథార్థంగా, పరిశుద్ధంగా నువ్వు జీవించావా? అది చూస్తాడు. కానీ 50 సంవత్సరాల క్రిస్టియానిటీ నాది, నేను 20 సంవత్సరాలు క్రైస్తవురాలంటే జీవితమే మారలేదు. నువ్వు క్రైస్తవురాలు కాదు, పరలోకం ఎలా వెళ్తూ ఉంటావు? పరలోకం అంత ఈజీగా చేసుకో. మళ్ళీ చెప్తున్నాను, చర్చిలోకి వచ్చినంత ఈజీగా పరలోకానికి పోలేవు. ఈ ఓవర్ యాక్షన్లు అన్ని కూడా బయటపోయి పనికిరావు. పరలోకానికి మనం అర్హులం కాలేము. వాక్యం విన్న వాక్యానికి భయపడదాం, లోబడదాం, సహవాసంలో ఉండడానికి ఇష్టపడదాం. సహవాసానికి దూరం కాకుండా జాగ్రత్త పడండి. మిమ్మల్ని మీరు జాగ్రత్త పరచుకోండి. మీ కొరకు ప్రార్థించడానికి దేవుడు మాకు ఇచ్చిన భారాన్ని బట్టి మా పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా మీ కొరకు మేము ఉన్నాం. సంఘముగా మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దేవునికి దగ్గరగా ఉండేట్టు చూసుకోండి. దేవుడు విడిచిపెట్టేదాకా చూసుకోకండి. జాగ్రత్త పడదాం. తల్లు వస్తాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. దేవుడు మనల్ని విడిచిపెట్టే వరకు మనం చూడొద్దు. బైబిల్లో కొంతమంది వ్యక్తులు ఉన్నారు, ఆపద కాలంలో దేవునికి దూరంగా జరిగిన వ్యక్తి ఒకడు ఉన్నాడు.